రాసాం, ఇది కంప్లీట్ చేసాం, ఇది కంప్లీట్ చేసాం, ఇది కంప్లీట్ చేసాం, ఇది కంప్లీట్ చేసాం, లాస్ట్ మిగిలింది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు చిల్డ్రన్ గెట్ ది వాల్యూస్ ఫ్రమ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ టు పిల్లలు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని వాల్యూస్ నేర్చుకోవచ్చు అంట. లాస్ట్ పాయింట్ లాస్ట్ పారాగ్రాఫ్ అది మంచిది. ద చిల్డ్రన్ గెట్ వాల్యూస్ ఫ్రమ్ ది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ టు ఇలా రాసి కంప్లీట్ చేయండి. మొత్తం అంతా అయిపోయింది. బై లుకింగ్ దిస్ వీడియో యూ కెన్ ట్రాన్స్ఫర్ సో మచ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ సింపుల్ గా బై లుకింగ్ ఎక్సెట్రా నుంచి ఈటీ ఎండ్ నుంచి ఎండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ ఉంటే మానేసుకోండి. ఇవి రాయకూడదు. ఫుల్ ఫార్మ్స్ రాయాలి, నంబరింగ్ ఫార్మ్స్ వేయకూడదు, టూఎన్ వేయకూడదు, ఆయుర్వేదిక్ ఆర్డర్ లో వేయాలి, టూఎన్ వేయకూడదు, ఆయుర్వేదిక్ ఆర్డర్ లో వేయాలి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ తెలిస్తే ఇలా బాగా రాయొచ్చు. ఈ పేరు నుంచి ఇలా ఇచ్చిన ఇది ఈ మోడల్ ఇచ్చిన ఇలా రాసాం. ఇంకొకటి ఇంకో మోడల్ ఇచ్చింది. ఏ మోడల్ ఇచ్చినా మనం ఆర్డర్ గా రాయాలి, నీట్గా ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. ఆలోచించి రాయాలి. సో చూసి ఎలా రాస్తాం మనం ఇలా 3 చార్ట్ 4 చార్ట్స్ ఉంటాయి కదా, నాకు ఒక్కొక్కసారి మీరు నచ్చింది ఎంచుకోండి, చూడకుండా రాయాలి. ఈవినింగ్ వచ్చినా చూపించాలి 4 o'clock వచ్చినప్పుడు. దానికి తోడుగా ఎడిషనల్ గా ఇంకేం చేయాలంటే మీరు అది అయిపోతే 30 హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, మీకు అది ఫొటోస్ పెడతాను, అది మీరు చదవాలి. 30 హార్డ్ వర్డ్స్ ఏం చేయాలి, అది మీరు బట్టి పట్టి రిజిస్టర్ బాగా చదవాలి. అది అయిపోయిన తర్వాత టైం వెళ్తే ఒకసారి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు కరెక్ట్ సరిపోయి ఈవినింగ్ 4 o'clock వస్తే మనం సెక్షన్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో అదే.